అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. సో మేము యూజీ స్టూడెంట్స్ అయినప్పటికీ మాకు లాస్ట్ ఇయరే ఇది ఓయూ నుంచి డివైడ్ అయ్యి మాకు సపరేట్ యూనివర్సిటీ అయింది. సో ఇప్పుడు పాయింట్ వచ్చేసి ఏంటంటే మా పీజీ అంటే మా సీనియర్స్కి హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. అక్కడ మెస్ ఇన్ఛార్జ్ అయిన వినోద్ అని ఆయన సో మా సీనియర్స్ తోటి చాలా మిస్బిహేవ్ చేస్తున్నారని ఒక కంప్లైంట్ వచ్చింది. సో ఫస్ట్ స్టార్టింగ్ థింగ్ ఒక వాయిస్ రికార్డింగ్ షీ టీమ్కి వెళ్ళింది. దాంట్లో ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే మేము వీసీకి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చినాము, అయినప్పటికీ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం లేదు. సో మేము డైరెక్ట్గా ఇలా షీ టీమ్కి అప్రోచ్ అవుతున్నామని వాళ్ళు చెప్పారు. సో అదే ఇష్యూ తీసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది, వీసీతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఇష్యూ కాదు సార్, ఆల్రెడీ మేము ఇక్కడ లోపల చాలా ఇష్యూస్ ఫేస్ అవుతున్నాం. ఇక్కడ దర్బార్ హాల్ అని చెప్పేసి బ్రిటిష్ రూల్ అప్పటి నుంచి ఉందని చెప్పేసి ఇక్కడ షూటింగ్కి పర్మిషన్స్ ఇస్తున్నారు. కానీ పర్మిషన్ ఇస్తున్నప్పుడు షూటింగ్ ఏరియా వాళ్ళు కొంచెం సెక్యూరిటీ పెట్టాలి కదా మాకు కూడా, ఎందుకంటే ఇది ఉమెన్స్ యూనివర్సిటీ, అందరు ఆడపిల్లలే ఉంటారు. ఏమైందంటే ఇష్యూ, ఇద్దరు అమ్మాయిలని మీకు బ్యాక్గ్రౌండ్లో యాక్టింగ్ ఛాన్స్ ఇప్పిస్తాము, మీకు ఈ షూటింగ్లో మిమ్మల్ని యాక్టింగ్ రోల్స్ ఇప్పిస్తామని చెప్పేసి మార్నింగ్ 10:30 నుంచి 5:30 వరకు తిప్పిరంట. ఆల్రెడీ వాళ్ళిద్దరూ క్యారవాన్స్లో డ్రింక్ చేసి ఉన్నారు. అక్కడ అటు సైడ్ 5:30కి ఎవరు ఉన్నారు సార్. ఆ రోజు అదృష్టం కొద్దీ మా స్పోర్ట్స్ బ్లాక్ అన్న ఉండడం వల్ల ఆ రోజు చూసి వాళ్ళని రెస్క్యూ చేశారు. లేదంటే ఆ రోజు ఆడపిల్లల పరిస్థితి ఏంటన్నా. సో ఇలాంటివి ఫర్దర్గా జరగకుండా ఓకే మాకు బడ్జెట్ లేదు, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం లోపల అన్ని ఫెసిలిటీస్ కోసం మాకు బడ్జెట్ కావాలి, దానికోసం మీరు షూటింగ్ ఇస్తున్నారు ఓకే, బట్ మాకు కూడా సెక్యూరిటీ కావాలి. మేము ఎక్కడి నుంచో విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి. సో మాకు చదువుతో పాటు సెక్యూరిటీ కూడా కావాలి. అదే మేము వీసీ గారికి ఈరోజు రిప్రజెంట్ చేశాము. అలాగే వినోద్ అనే ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. దానికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం వీసీ మేడంకి. అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఇలాంటివి రేపటి రోజున పునరావృతం అవ్వకూడదు అనేది మా పాయింట్. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే వీసీ మ్యామ్తో మాట్లాడడానికి. ఆ అమ్మాయి ఎవరైతే వినోద్ అనే పర్సన్తోని ఇలా అయ్యిందో ఆ అమ్మాయి క్లియర్గా మెన్షన్ చేసింది రికార్డింగ్లో, ఇలా నేను వెళ్ళి మా వీసీ మ్యామ్కి అండ్ ప్రిన్సిపల్ మ్యామ్కి కంప్లైంట్ చేశాము కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదని. ఒకవేళ వాళ్ళు అదే రోజు రెస్పాండ్ అయ్యి ఉంటే షీ టీమ్స్కి వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అయ్యే అవసరం లేకుండే, ఇంత పెద్ద సీన్ అయ్యే అవసరం కూడా లేకుండే. ఆ వ్యక్తిని సస్పెండ్ చేసేసి అసలు విమెన్స్ కాలేజ్లో చదువుతున్నాం మేము. విమెన్స్ హాస్టల్లో అబ్బాయిలను పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కాదు. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు, ఉన్న 3 కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. బయటికి వద్దామన్నా వాళ్ళ ఇక్కడ బయట ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఇష్యూ అవుతుందని, కానీ మా కాలేజ్లో చదువుతున్న మాకే అసలు ఈ విషయము బయటి వాళ్ళు చెప్పే వరకు మాకు కూడా తెలియదు. అండ్ ఇంకా నిన్న ప్రొటెస్ట్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో, ఆ అన్న మంచోడు, ఆ అన్న అలాంటి వాడు కాదని చెప్పేసి వీళ్ళందరికీ అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారంట కమెంట్ పెట్టమని. అది ఎంతవరకు మేనేజ్మెంటే సపోర్ట్ చేస్తే పిల్లలు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు. కాబట్టి ఈరోజు మేము వచ్చి ఒకవేళ మ్యామ్ కానీ యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత సీరియస్ అవ్వకపోతుండే, తను ఒకవేళ ఫ్రెండ్లీగా ఉండింటే కూడా అమ్మాయిలు భయపడకపోతుండే. సో ఆ విధానంగా ఈరోజు వచ్చి మ్యామ్తో మాట్లాడడం జరిగింది. కంప్లైంట్ చేసిన వినోద్ని మేము ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ సస్పెండ్ చేస్తున్నాం. షూటింగ్ విషయాలలో అన్నారు కదా, పిల్లల అభద్రతా భావానికి గురి అవుతున్నారు అన్నారు కాబట్టి షూటింగ్స్ ఇంతకుముందు ప్లాన్ చేసిన షెడ్యూల్ని మార్చేసి మేము హాలిడేస్ మాత్రమే ఇచ్చుకుంటాం. పిల్లలకి ఇన్కన్వీనియన్స్ కలిగించము, వాళ్ళ వర్కింగ్ డేస్లో షూటింగ్స్ పెట్టాం. ఇంతకుముందు జరిగిన అది ఫస్ట్ టైం జరిగింది. ఇంతకుముందు మాకు ఎప్పుడు షూటింగ్స్కి ఇచ్చినా అలాంటి సిచ్యువేషన్స్ మాకు ఎదురు కాలేదు. ఇది ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు. సో ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ఇచ్చే షూటింగ్స్ ఏమన్నా మేము ఇవ్వవలసిన పరిస్థితి మాకు ఎక్కడి నుంచి ప్రెషర్ వచ్చినా కానీ అవి హాలిడేస్లో ఇస్తాం. ఇప్పుడు మేమేం ఒత్తిడి చేస్తలేమండి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిన్న చెప్పానే కానీ ఇప్పుడు ఇంతగానం పిల్లలు అన్న తర్వాత నేను ఖచ్చితంగా మేము ఆయనని సస్పెండ్ చేసేస్తున్నాను. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఈ సస్పెండెడ్. థ్యాంక్ యూ. ఇట్లా ఇష్యూస్ జనరేట్ అవుతూ ఉంటే మాకు సెక్యూరిటీగా మాకు కావాలి. అందుకోసం జస్ట్ మాకు సెక్యూరిటీ టైట్ చేయండి, మేము సేఫ్గా ఫీల్ అయ్యేటట్టు చేయండి. మాకు ఇప్పుడు మీరే చెప్పారు మాకు అక్కడ తప్పు జరిగితే వాళ్ళని శిక్షిస్తామని, దానికి చాలా థ్యాంక్స్ మ్యామ్. చాలా థ్యాంక్స్ మ్యామ్. అలాగే జస్ట్ మాకు సెక్యూరిటీ పెంచండి, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి వస్తాం కదా మ్యామ్ చదువుకోవడానికి. ఇక్కడ సెక్యూరిటీ లేదని నువ్వు భావిస్తున్నావా? లేదు మ్యామ్, సెక్యూరిటీ ఇంకా కొంచెం పెంచండి. సరే, ఎంత సెక్యూరిటీ ఉన్నా నీ జాగ్రత్తల్లో నువ్వు ఉండాలనేది రెస్పాన్సిబిలిటీ నీకు ఉందా లేదా? మనమైతే జాగ్రత్తగా ఉండాలా? ఇప్పుడు మొన్న పెద్ద ఇష్యూ ఏం చేస్తాం, ఒక కుటుంబంలో ఉన్న నలుగురిని
మనం కంట్రోల్ చేయడమే కష్టం. 7,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి అవుతుంది. మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము ఉన్నాము మీకని. నేను భరోసా నేను మీ అందరి కోసం, నాకు వేరే ఏది లేదమ్మా, మీ అందరి కోసం నేను వచ్చినాను. నేను చెప్తున్నాను కదా, కెమెరాలు కూడా పెట్టిస్తున్నాము. ఇప్పుడు నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.